మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన ఆస్తులపై మంత్రి కొల్లు రవీంద్ర ఐటీ ఈడీకి ఫిర్యాదు చేయించారని, ఆయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు పేర్ని నాని. అయితే పేర్ని నాని కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి. నా ఆస్తులు, నా భార్య పేరు మీద నా ఆస్తులు, అలాగే మా అత్తగారు మాంగారు, మా తోడల్లుడు, మా వదిన గారు, అలాగే నాతో పాటు తిరిగే 70 మంది, బందర్లో 70 మంది ఆస్తులు మొత్తం డాక్యుమెంట్లు తీసుకున్నారు. తీసుకోవడం వాస్తవమే కదా. మరి నా డాక్యుమెంట్లు మీకు 2024లోనే ఉన్నాయి కదా నా ఆస్తులు మొత్తం. ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు? అసలు ఆస్తుల గురించి మాట్లాడాలంటే మీరు ఎప్పుడున్నాయి? మీ తండ్రి గారే ఉంది, నీకేమున్నది? అవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించినటువంటి అంటే లిస్టులు లేవా అవన్నీ? మీరు వచ్చి శ్రీరంగ నీతులు చెప్తారు. మహేష్ బాబు అంటాడు, పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా, టైల్స్ వేసారంటగా. హైదరాబాద్లో 10,000 అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంటు రెడీ అయిందా? కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా. అయిందా? గృహప్రవేశం అయిపోయిందా? వారం వారం అసలు హైదరాబాద్ మీకేం పని అండి? ఇవాళ ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంత ఒక బఫూన్లా తయారయ్యాడు పేర్నని. బందర్ బఫూన్ వేషాలు వేస్తూ ఏంటో నటన. ఆస్కార్ అవార్డు వచ్చి వీళ్ళకి, ఆస్కార్ ఏమంటారు, భాస్కర్ అవార్డు.